నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పందలపాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలోని శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తులు మరియు మత్తు పదార్థాల వినియోగం అనర్థాలు అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పాఠశాల ప్రార్థనా సమావేశంలో విద్యార్థులందరిచేత పొగాకు మరియు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు పందలపాక గ్రామ పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత చాలామంది ప్రజలు పొగాకు ఉత్పత్తులకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వాడకం వల్ల నోరు, జీర్ణాశయం, పేగులకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని, కాలేయం దెబ్బతిని అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నేను, నా కుటుంబం, నా సమాజం అనే సామాజిక బాధ్యతతో ఆలోచించి మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్తిరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రీ వీర్రెడ్డి, ఉపాధ్యాయులు భీమేశ్వర్రెడ్డి, వెంకటరమణ, నాగబాబు, సూరిబాబు, వీరభద్రరావు, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డ్రగ్ అబ్యూజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మా విద్యార్థుల చేత కండక్ట్ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అలాగే విద్యార్థులకి కూడా మరి గంజాయి వాడటం వల్ల వచ్చే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా మరి మా ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని ప్రజలకి అలాగే విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది.